హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మొన్న ఇంటికి వెళ్ళినామన్నమాట. ఒక 3 డేస్ బ్యాక్, ఫ్రైడే, సాటర్డే, సండే ఆ రోజు షూట్ చేసిందనమాట. ఏదో జస్ట్ సరదాగా షూట్ చేసినాము. అంటే కొంచెము మంచిగా షూట్ చేయలేదండి, ఏమనుకోకండి. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. అయితే మా కోడలు చెప్పింది, అక్క సరదాగా కొంచెం షూట్ చేసి పెట్టుకుందాం, ఎప్పుడైనా చూసుకుంటానికి ఉంటుంది కదా అని. ఆమె షూట్ చేసింది, నేను కూర వండిన 3 kgs చికెన్ కర్రీ. ఇంకా మా వదిన వాళ్ళు అందరూ పనికి నాటు కదా, పొలాలు నాట్లు వేస్తారు కదా, పనికి వెళ్ళొచ్చిరు అనమాట. విలేజ్లో కదా, పొలం వాళ్ళదే అనమాట. నాటు ఉంటే పొలంకి వెళ్ళొచ్చిరు. ఇంకా ఏం చేస్తారులే పాపం అనేసి మేమే వండినమాట. మా అల్లుడు, నేను, మా కోడలు ముగ్గురు కలిసి వండినాము. ఇక ఏమేమో చేసినాం, దాన్ని మొత్తానికైతే మంచిగా చేసినాం. కర్రీ అయితే బాగా టేస్టీగా వచ్చింది. ఇక మేము వెళ్ళినాము. నెక్స్ట్ ఇంకో వదిన వాళ్ళు వచ్చిరు. అక్క వాళ్ళు కూడా పక్కనే ఉంటారు అనమాట. అక్క వాళ్ళది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటుంది. సేమ్ నాది కూడా అదే విలేజ్ కాబట్టి అందరం ఒక దగ్గరే ఉంటాం. మేము ఇంటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చికెన్ కర్రీ అన్నీ ఏదో ఒకటైతే వండుతారు మా కోసం. పెద్దమ్మ లేకపోయినా మా వదినలు అయితే మంచిగా చూసుకుంటారండి. ఇద్దరు అల్లుళ్ళైనా మా కోడలైనా మస్తు ప్రేమగా చూసుకుంటారు. నన్ను పెంచిందనమాట. ఈ పెద్దమ్మ పెంచింది, కాకపోతే ఇప్పుడైతే లేదు, చనిపోయింది. మా అమ్మ కనిందైతే పెద్దమ్మ పెంచింది. ఇప్పుడు మా పిన్ని, ప్రజెంట్ మా పిన్ని మంచిగా ఏదంటే దేనికైనా కష్ట సుఖాల కాటికి వీటికి దేనికైనా హైదరాబాద్ రావాలంటే ఆమె వచ్చి అన్నీ చూసుకుంటుంది అనమాట. మా పెళ్ళైనప్పటి నుంచి ఆమె. నాకు ఇక్కడ ఏం జరిగిందంటే ముగ్గురు అమ్మలు అనమాట. మా పిన్ని, మా పెద్దమ్మ, మా అమ్మ. అమ్మగా అన్నది పెద్దమ్మ పెంచింది, ఇప్పుడు పిన్ని చూసుకుంటుంది. అంటే మా అమ్మ కూడా ఉంది, అన్నీ చూసుకుంటారులేండి, కానీ ఎక్కువ అమ్మ రాదు, పిన్ని వస్తుంటుంది అనమాట. అమ్మ కొంచెం జర్నీ చేయలేదు, సిటీలో కూడా ఎక్కువ ఉండలేదన్నమాట. పిన్ని వస్తుంటుంది. ఏదైనా ఫీవర్ వచ్చినా పిల్లలకు, నాకు బాగాలేకపోయినా దేనికైనా పిన్ని వస్తుంటుంది. ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలండి. మా వాళ్ళైతే అందరూ మస్తు అంటే మస్తు ప్రేమగా, జాలీగా, హ్యాపీగా ఉంటాం. ఇంటికి వెళ్తే అయితే అసలు రాబుద్ది కాదు, మస్తు అనిపిస్తుంది. ఏంటంటే నాకు అదే విలేజ్ అనమాట. సేమ్ విలేజ్లో మా ఇద్దరు మేనత్తలు ఉంటారు, 6 మేనమామలు. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు అండగా పెద్దమ్మ వాళ్ళు అందరు సేమ్, అన్ని ఇల్లులు వరుసగా ఉంటాయి. అందరూ మస్తు ప్రేమగా ఉంటారు, మంచి కలిసి ఉంటారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే అసలు రాబుద్ది కాదు. అందరం మంచి కలిసిమెలిసి ఉంటాం. వదినలైనా ఏరాన్లైనా ఎవరైనా అసలు వీళ్ళు వాళ్ళు అన్నట్టు ఏం ఉండదు. ఏం జరిగినా అందరం కలిసి చేసుకుంటాం. ఫంక్షన్స్ అయినా ఏమైనా ఇక మాకు పెద్ద కొత్త చుట్టాలు రావాల్సిన పని కూడా ఉండదన్నమాట. మేమే సరిపోతాము, బయట నుంచి చుట్టాలు రావాల్సిన అవసరం ఉండదు. మా 6 ఫ్యామిలీలు సరిపోతాయి అన్నమాట. మా అమ్మమ్మ పెద్ద ఫ్యామిలీ అమ్మమ్మది, అమ్మమ్మ కూడా లేదు. ఇదైతే ఇక నన్ను పెంచుకురన్న కదా పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ ఇంట్లో అనమాట. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా పెద్దమ్మ ఉన్నా లేకపోయినా మా అన్నయ్య కూడా లేడు. మా ఒక్కడే అనమాట మా అన్నయ్య కూడా లేడు. వాళ్ళు ఉన్నా లేకపోయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా మా వదినలైనా మా అల్లుళ్ళైనా మా కోడలైనా మంచిగా చూసుకుంటారండి. అసలు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అంత ప్రేమగా చూసుకుంటారు. ఖచ్చితంగా మేము వెళ్తే మాత్రం వాళ్ళ ఇంట్లో తినకుండా అసలు ఎప్పుడు రామన్నమాట. నేను వెళ్ళినా, నా పిల్లలైనా, ఎవరైనా ఎక్కువ అక్క వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అయితే అసలు ఉండం మేము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. పెద్దమ్మ ఇంట్లో ఎక్కువ ఉండేది, మా అక్క వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ ఇంట్లోనే ఉంటా. అసలు మా ఇంట్లో తక్కువ అనమాట. ఏదో అట్లా చుట్టాలింటికి వేయించినట్టు వేస్తాం మా ఇంటికి అయితే. కానీ ఎక్కువ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అసలు సమ్మర్ హాలిడేస్ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. అక్క వాళ్ళ ఇంట్లో, పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటాం అనమాట. మంచిగా చూసుకుంటారు. ఇక్కడ మా కోడలు మసాలా దంచుతుంది. అయితే ఫస్ట్ మిక్సీ పడదాం అనుకున్నాం, మిక్సీ పడితే టేస్ట్ ఉండదు అనేసి ఇక కష్టపడుతుంది. ఈమెతే బీటెక్ చేస్తుంది, ఫైనల్ ఇయర్ బీటెక్ మిర్యాలగూడలో. చాలా మంచిగా ఉంటుంది. అసలు నా పిల్లలు అంటే మస్తు ప్రేమ. ఎవరినైనా మంచిగా ప్రేమగా చూసుకుంటుంది, మంచిగా మాట్లాడుతుంది. బాగా అనిపిస్తుంది నాకు. మసాలా రెడీ అయింది, మసాలా వేసినాం. కర్రీ అయితే మొత్తానికి సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంతమందిని కలిసి చేసినాం. మా అల్లుడు ఇంకొక కర్రీ చేసుకుండు చికెన్ది, అది కూడా వీడియో తీసినాము. ఇది కొంచెము అటు ఇటు ఉంటుందండి, ఏమనుకోకండి. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం రిలేషన్ గురించి చెప్పాలని ఈ వీడియో పెట్టిన. నెక్స్ట్ మేమందరం కలిసి చేసినాం కదా, ఎట్లుంటుంది అనేది ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా అనేసి వీడియో తీసుకున్నాము. దాన్ని ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుంది కదా, ఇట్లా యూట్యూబ్లో పెట్టి ఉంచితే ఎప్పటికీ చూసుకోవడానికి ఉంటుంది కదా అన్నట్టు ఉంచినాం. ఎప్పుడు వెళ్ళినా నేనైతే ఏం పని చేయనండి, అసలు ఏమంటే ఏం పని చేయను.
కూర్చున్నా కూడా అక్కడికే పాప అన్నం ప్లేట్ తీసుకొస్తారు, నీళ్ళైనా ఏమైనా. నేను కూర్చొని జస్ట్ టీవీ చూస్తా. ఇంటికైతే ఏం పని చేయను. ఇంటికి వెళ్తే ఫస్ట్ టైం కర్రీ చేసిన అనమాట. ముందు రోజు అక్క వాళ్ళ ఇంట్లో చేసి ఉండే, నెక్స్ట్ డే ఇంకా ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఏం చేసినా ఓ 10 మంది 20 మంది అయితే చేతులు కడగాల్సిందే అనమాట. ఇప్పుడు ఈ చికెన్ కర్రీకి 20 మంది అనమాట. మేము 3 కేజీలు చికెన్ కర్రీకి ఫస్ట్ 10-15 మంది ఉండే, తర్వాత 20 మంది అయిపోయినాం అందరం. ఏ చిన్నది చేసినా ఏం చేసినా ఎట్లా చేసినా కూడా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఇంటి నిండా చుట్టాలు ఉంటారనమాట. ఇంటి నిండా రావాల్సింది. ఎందుకంటే ఇక అందరూ ఒక్క ఊరే కాబట్టి మేనమామలు వాళ్ళ పిల్లలు. ఇక మా పెద్దమ్మ అట్లా అలవాటు చేసింది చిన్నప్పటి నుంచి అందరిని పిలిచిపెట్టుడు. ఇక మా వదినలు కూడా మేనకోడలే కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా ఒకటే కాబట్టి అందరిని పిలిచి అందరం మంచిగా ముందు రోజు అక్క వాళ్ళ ఇంట్లో తిన్నాం. ఇక ఇక్కడ మా ముగ్గురు అల్లుళ్ళు, నా కొడుకు అందరు ఇట్లా ముచ్చట్లు పెడతారు. లాస్ట్కి ఇట్లా ఎండ్ అయిపోయిందనమాట. అందరం కలిసి తిన్నాం. అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్ద మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళు ఒకరు వచ్చిండే, పక్కనే ఊరు అనమాట. అన్నయ్య వాళ్ళు వచ్చిండే వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి తిన్నాం. తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మాకు ఒక ఇరుముడి ఫంక్షన్ ఉండే, అక్కడికి వెళ్ళినాం ఇంకా నెక్స్ట్ డే. అంతే అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.